నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. హరిరామ జోగయ్య లేఖ నేపథ్యంలో ఏపీలో పాలన షేరింగ్ పై తెగ చర్చ నడుస్తోంది. టీడీపీతో పొత్తులో భాగంగా అధికారాన్ని కూడా పంచుకుంటారా లేక సీట్లతోనే సరిపెడతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో బీజేపీ నేత విష్ణు చేసిన కమెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఏపీలో అధికార పక్షాన్ని ఢీకొట్టాలంటే పొత్తులే పై ఎత్తులని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని దక్కించుకోవాలనుకుంటోంది టీడీపీ. అయితే అధికారం వచ్చాక సీఎం పదవిలో చంద్రబాబు ఒక్కరే కూర్చుంటారా లేక పవన్తో పవర్ పంచుకుంటారా అనే చర్చ జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో. ఎప్పుడూ లేఖలు రాస్తూ పవన్ కి సలహాలు సూచనలు చేస్తున్న కాపు నేత హరిరామ జోగయ్య మరోసారి రాసిన లేఖ కలకలం రేపుతోంది. జనసేన 40 నుండి 50 స్థానాల్లో పోటీ చేయాలని, అధికారాన్ని పంచుకుంటామని ఎన్నికలకు ముందే చెప్తేనే ఓట్ల బదిలీ జరుగుతుందనేది ఆయన లేఖ సారాంశం. కానీ నిజంగా ఇది సాధ్యమేనా? ఈ అంశంపై పోలింగ్కి ముందే క్లారిటీ వస్తుందా అంటే టీడీపీ జనసేనకే తెలియాలి. అయితే వైసీపీకి అధికారం రాకుండా చేయడమే తమ ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాతే పవన్ గురించి ఆలోచన చేస్తామంటూ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు. కర్ణాటకలో మాదిరి పవర్ షేరింగ్ జరగొచ్చు, లేదంటే సీఎం సీటు షేరింగ్ జరగొచ్చు అంటున్నారు ఆయన. అదే విషయంపై బీజేపీ శిబిరం నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా బీజేపీతో పవర్ షేర్ చేసుకుంటాయంటున్నారు ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. ఇంకా ఎన్నికలే జరగలేదు, అధికారము రాలేదు, కానీ అప్పుడే పదవులపై లెక్కలు వేసుకుంటున్నాయి ఏపీలోని ప్రతిపక్షాలు. మరి ఓట్లు వేయించుకునే వరకే పొత్తు ఉంటుందా, లేదంటే ఆ తర్వాత కూడా కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే.